Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. యేసువా వందనా. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనా. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనా. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Praise the Lord. Thank you, Jesus. 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 Glorify Jesus. Glorify you, Jesus. Glorify you, Jesus. Glorify you, Jesus. Hallelujah. Hallelujah. Praise the Lord. 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 దేవుని నామములో జీవిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుని మిక్కిలి ప్రేమిస్తూ ఆయన ప్రేమలో, ఆయన సన్నిధిలో, ఆయన కృపలో నడుచున్న బిడ్డలారా, దేవాది దేవుడు తన వినలేని కృప, ఆయన ప్రేమ, ఆయన గొప్ప గొప్ప అగ్ని అభిషేకమును మనపై కుమ్మరిస్తున్నాడు. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన కృపను ఎరిగిన బిడ్డలారా, దేవుని పరిశుద్ధ సన్నిధికి మీరందరూ ఆహ్వానితులే. దేవాది దేవుడు, కృపను ఎరిగిన దేవుడు, ఆయన కృపలో నిన్ను జీవింపేలా చేయడానికి నీ కొరకై ఆకాశమును పరలోకమును వీడి భూలోకంలోకి అడిగిన యేసయ్యను ఈ ప్రత్యేకమైన సన్నిధిలో మీరందరూ చూతురుగాక. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డలారా, క్రీస్తుని ప్రేమకు, క్రీస్తుని వినలేని ఆయన సన్నిధికి, అంతులేని ఈ సన్నిధిలో ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు, ఎంతో విలువైన జ్ఞానము ఆయన మనకిస్తున్నది. ఎందుకనగా మనము ఆయన బిడ్డలుగా జీవించాలని, ఆయన కృపలో, ఆయన మహిమలో, ఆయన సత్యంలో మనం పాల్గొనాలని, ఆయన నామాన్ని పొగుడుతూ, ఆయన సత్యాన్ని బోధిస్తూ, ఆయన యందు ఆయన బిడ్డలుగా సురక్షితంగా సమాధానముగా జీవించుటకే దేవుడు అనుదినము తన సన్నిధిని ఏర్పాటు చేసుకొని, తన యావత్ బిడ్డలను పిలుచుకొని ఆయన ముచ్చటిస్తూ, ప్రేమిస్తూ, వాక్కు వచనంలో మనం బలపరుస్తున్నాడు. ఈ గొప్ప సన్నిధికి, ఈ ఎనలేని కృపామయుడైన సన్నిధికి మనం అందరము ప్రతిరోజు ఎన్నుకోబడుతున్నాం. ఏరనగా మనలోని విశ్వాసము దేవుడు చవిచూచాడు, మనలోని భయభక్తులు దేవుడు చూస్తున్నాడు, మనలోని ఎగతెడగక చేస్తున్న ప్రార్థనను ప్రభు వింటున్నాడు. ఒకరిని ఒక విధముగా ప్రేమించే పక్షపాతి ధోరణి కలిగిన దేవుడు మన దేవుడు కాడు, కారాడు, కాపోడు. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన కృపను, ఆయన ప్రేమను ఎరిగిన బిడ్డలారా, ప్రభుని వాక్కులోకి మనం అడిగిడికి ముందు కాసేపు ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన ప్రార్థిస్తూ, ఆయన అమూల్యమైన ఆశీర్వచనాలమైన గొప్ప ఆరాధన మనం అందరము పాల్గొందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు నరేష్ దగ్గుపాటి. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు క్రిస్టఫర్ జాన్. వెరీ గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లైవ్లో మీ ఇద్దరు కూడా ఒక్కసారి హల్లెలూయా అని చెప్తారా? కమెంట్ రూపంలో కానీ లేకపోతే మీరు ఉన్న చోట 3 సార్లు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పండి. ప్రభుని ఆత్మతో మీ ఆత్మ జతపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జీవజలమా, ఆత్మనాథుడా, ఎండ నిన్నదిలాగా రమ్ము బోధక. జీవజలమా, ఆత్మనాథుడా, ఎండ నిన్నదిలాగా రమ్ము బోధక. జీవజలమా, ఆత్మనాథుడా, ఎండ నిన్నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా
నదిలాగా రమ్మయ్యా, ఎండిన నదిలాగా రమ్మయ్యా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. పాదాల కొలత సరిపోదయ్యా, ముఖాల లోతు సరికాదయ్యా, పాదాల కొలత సరిపోదయ్యా, ముఖాల కొలత సరిపోదయ్యా, నీటిలో మునిగి లేవాలయ్యా, నీటిలో మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండిన నదిలాగా రమ్మయ్యా, ఎండిన నదిలాగా రమ్మయ్యా, జీవజలమ్మా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా, ఎండని నదిలాగా రమ్ము బోధగా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మోకాళ్ళ వరకు మోకరిస్తే సరిపోదయ్యా, నీ అగ్ని వర్షంలో తేలి తేలి ఆడాలయ్యా, నిన్ను స్తుతించి ఆరాధించడమే మా క్రైస్తవ కథోలికకున్న మహాభాగ్యము, మహాభాగ్యము. నిన్ను స్తుతించలేనిదే అది జీవితము కాదు, నిన్ను ఆరాధించేది జీవితము, జీవితం అంతా కన్నా కాదు. రాజాని భవనములో రేయింబవలు వేచి ముందు స్తుతించి ఆరాధింతును, చింతలు మరచెదను, రాజాని భవనములో స్తుతించి ఆరాధింతును, చింతలు మరచెదను, స్తుతించి ఆరాధింతును, చింతలు మరచెదను. నా బలమా నా గోడా ఆరాధన నీకే, నా బలమా నా గోడా ఆరాధన నీకే, నా దుఃఖమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా దుఃఖమా ఆశ్రయమా ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి
ఆశ్రయదుర్గము ఆయనే, నడిపించే దైవము ఆయనే, నన్ను దీవించేలా చేసేది కూడా ఆయనే. అందుకే ఆయన అంటున్నాడు, విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయము శాంతి దొరుకునా. మన ప్రతి హృదయం విరిగి నలిగి ఉన్నది. ఆయన స్తుతించడముతో, ఆయన ఆరాధించడంతో విరిగి ఉన్న హృదయం, నలిగి ఉన్న హృదయము ప్రభుని ద్వారా సరిచేయబడుతుంది. అందుకే మనం చూస్తున్నాం, కీర్తన 49వ అధ్యాయం చూసిన 1వ వచనంలో చూసిన ఆయన అంటున్నాడు, నా మాటను వినుడి, నా గొప్పతనను గురించి గొప్పవారును పేదవారును నా గురించి మాట్లాడుకునుడు. ఏలనగా నేను మీ దేవుడను, మీ ఆలోచనన్నింటినీ కూడా నేను సంపూర్ణమైన జ్ఞానంతో నేను నింపబోతున్నాను. మై థాట్స్ విల్ బి క్లియర్, ఐ విల్ స్పీక్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ టు యూ. Psalms 49 verses 3 and 4 says, I will turn away my attention to proverbs and explain their meaning as I play a harp. Praise the Lord. Praise the Lord. నేను చెప్పబోతున్న ప్రతి సంగతులను కూడా నేను స్తుతించి ఆరాధించినప్పుడు విన్నప్పుడైతే కనుక నీలో సప్తరాగాలు నీలో నిలిచిపోనని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకే అంటున్నాం, విరిగిన వీణ రాగం పలుకున్నా, నలిగిన హృదయములో శాంతి దొరుకునా. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయములో శాంతి దొరుకునా. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయములో శాంతి దొరుకునా. రాగం భావం శృతి లేని నా జీవితం, రాగం భావం శృతి లేని నా జీవితం, ఎలా పాడును యేసుని మధురగానం, రాగం భావం శృతి లేని నా జీవితం, ఎలా పాడును యేసుని మధురగానం. శరణం దేవా నాకు శరణము నీవే, శరణం దేవా నాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, రావయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేల వలె వేచి ఉన్నాము, ఎండిపోయిన నేల వలె వేచి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాట రాక ఆగిపోలేదు, నా స్తుతిని మీరు కొనసాగిస్తున్నారు. దేవుడు చూపిస్తున్నాడు, ఎవరెవరు లైవ్లో ఉన్నారో నేను పాడుతుంటే మీరు కూడా నాతో హమ్ చేస్తున్నారు. సో దేవుడు ఆపే, ఇంకా తత్తిమ పాట వాళ్ళు పాడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవజనమా, క్రీస్తుని సంగమా, చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించుదాము. జాయిన్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రే ఫర్ ఫ్యూ మినిట్స్. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవాన ఆత్మీయ తండ్రి, మమ్మల్ని సదా కరుణించి కాపాడుచున్న ఓ నా పరమపిత, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రములు 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 స్తుతులు ఘనతలు మహిమల ఆరాధన నాయన.
పవిత్ర గల తండ్రి, ప్రేమ గల స్వరూపి, ఎన్ని పాపాలు చేసాను మమ్మల్ని ఇంకాను నీ సన్నిధి నుంచి నువ్వు విడవకుండా మమ్మల్ని కట్టి కాపాడుతున్నావు. నీకు స్తోత్రం నాయన. ఇదిగో తను నేను చూసిన దర్శనాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. ఈ దైవ బైబిల్ నుండి ఒక పావురం అలాగే ఎగిరి వచ్చి నా శిరస్సు పైన రావడం నేను చూస్తున్నాను. ఈ దర్శనం ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం 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 నాయన. అయ్యా ఇదిగో ఈ దర్శనాన్ని చూపించావు, నీకు స్తోత్రం నాయన. నీ కృపతో, నీ కరుణతో, నీ మహిమతో మమ్మల్ని జీవింపేలా చేయమని, మారున్న సమస్త బాధలను, కష్టాలు, కన్నీరును తీసివేసి, అనారోగ్యంను తొలగిస్తూ, పాప విమోచమైన మా జీవితాలను తొలగించి మీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నడిపించమని మా నాథుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మరణం మాకు ఇంటికి ఇవ్వండి. మా తప్పులను మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ప్రవేశించక కీడును రక్షించండి. ఆమేన్. Our Father in heaven, Holy be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Welcome, Brother Stanley, Francis, Simon, for long days. Praise the Lord. A very good evening. How are you? Today we are going to read from the book of Sirach. దేవుడు ఎంతవరకు మనుషులకు న్యాయం చేస్తాడు? How far God will do justice to his people. That's what we read from the book of Sirach, chapter 35, verses 12 onwards. The Lord is fair and does not show partiality, is not prejudiced against the poor. When someone prays who has been wronged, the Lord listens. When orphans and widows pour out their prayers, he does not ignore them. The tears running down a widow's cheek cry out in accusation against the one who has caused her distress. This is the word of the Lord. Thanks be to God. Thanks be to God. తెలుగులో చదవమ్మా. సిరాకు గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనం నుండి ధ్యానిస్తాం. దేవునికి లంచమిచ్చిన ఆయన అంగీకరింపడు. అన్యాయముగా ఆర్జించిన దానిని ప్రభువుకు అర్పింపుకుము. ఆయన న్యాయవంతుడు, పక్షపాతి కాదు. ఆయన పేదలకు అన్యాయము చేయడు. బాధితును మొరను ఆశ్రితగా చేయుడు. అశ్రద్ధ చేయుడు. అనాథ ప్రార్థనను అనాధర్మము చేయడు. వితంతువు వేడుకోలు పేద చెవిన పెట్టడు. పెడి చెవన పెట్టడు. వితంతువు నేత్రములు వంట కారు కన్నీరు ఆమెను పీడించిన వాని మీద నేరము తేచి దేవునికి మొరపెట్టును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వర నీకే స్తోత్రములు, స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధన చెల్లించబడును గాక. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 31వ వచనము. Praise the Lord. 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 Hallelujah. 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 దేవాది దేవుడు ఎప్పుడు కూడా లంచం ఇస్తే ఆ లంచానికి లొంగేవాడు కాదు. ఉదాహరణకు మనం బాగా లోతుగా వెళ్ళి చూస్తే మనకి ఏదైనా అవసరం ఉంటే మనం దేవుని వెళ్ళి వేడుకుంటాం. దేవా నాకు ఈ అవసరం ఉంది, ఈ అవసరం నువ్వు తీరుస్తే
నేను నీకు మొక్కుబడిగా ఇది నేను చెల్లించుకుంటాను. చూడండి, దేవుడు ఏది కూడా నీ నుంచి ఆయన కోరట్లేదు. నువ్వే మొక్కుబడి చెల్లిస్తానని మొక్కుకుంటున్నావు. యు ఆర్ bribing God by saying all this, that if something miracle happens to me, I will pay something in return to you. See, according to the Bible, you have to pay something in return to God in 3 ways. 1, you have to offer a sacrifice to God. A sacrifice is, in sense, in 2020, we can say it be a holy mass, or it can be a offering to the old age home, or it can be a offering to the widow's home, or a prayer meeting can be offered. If these are the main offerings you can give to the Lord, you can give your 1/10 to God. 1/10 every month you have to pay 1/10 to God in certain things. When you are not doing that, if you're not using a proper offering to God to give, then you're bribing God. I will explain how you'll bribe God. Lord, I want a good job. As soon as I get good job, I will offer nice food for you. Did God ask a food for you? Did God ask you a food for him? In heaven there is no food for God. నాకు ఏదైనా మంచి జరుగుతూనే 11 మందికి అన్నం పెడతా. 12 మందికి పెడితే నష్టమా? 12 మందికి పెడితే లాభమా? 9 మందికి పెడితే నష్టమే ఉందా? దేవుని వాక్కు సెలవిస్తుంది ఏమనగా, నువ్వు బైబిల్ ప్రకారం కొన్ని కానుకలు ఇవ్వాలి. ఆ కానుక ఏమై ఉండాలి? అనాథ పిల్లలకు అన్నం పెట్టాలి. అనాథ ఆశ్రయాలకు నువ్వు వెళ్ళి ఒక పూట బ్రేక్ఫాస్ట్, ఒక పూట లంచ్ ఇవ్వు. చర్చ్కి నీ సంపాదన నుండి 1 వంతు ఇవ్వు. నీకు దేవుడు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగం నుండి 1 వంతు జీతమును దేవునికి ఇవ్వు. ఒక వాసం దేవునికి జీతం ఇస్తే ఏమైపోతుంది? మొత్తం జీతం దేవునికి ఇవ్వాలా? ఇది బైబిల్ నుంచి వచ్చే ప్రాసెస్. ఇది పక్కన పెట్టేస్తే నేను 11 కొబ్బరికాయలు కొడతా అనుకున్నా. ఏం చేసుకుంటావు? కొబ్బరికాయలు కొట్టి నీళ్ళు భూమి మీద పోస్తూ మళ్ళీ 11 కొబ్బరికాయలు తీసుకెళ్ళి కొబ్బరి చట్నీ చేసుకొని తింటావు. దేవుడు కొబ్బరికాయ అడగలేదు, కొబ్బరి చట్నీ కూడా అడగడు కూడా. కొబ్బరికాయ దేవుడు ఏం చేసుకున్నాడు? చాలామంది తెలివిగా ఏం చేస్తారంటే, నాకు దేవుడు ఈరోజు ఇది చెప్తే నేను 11 క్యాన్లు పెడతా, నేను 12 పెడితే నా ప్రాబ్లమా? మొక్కుబడుల కన్నా అర్థం ఉందా? కొంచెంమంది మరీ దారుణంగా మాదాగన 5-6 వేసి పట్టుబడి కట్టరు. పరలోకంలో పట్టుబడివే వెళ్ళే మరియమాధవ్, నేను 5,000 చీర సమర్పించుకుంటా. ఎందుకు? ఆయన మహా ధనవంతురాలు పరలోకంలో. నీ 5,000 చీర ఆయమేం చేసుకుంటుంది? ఏదో నీ సంతృప్తికి. మన కట్టి ఇచ్చిన వెంటనే మళ్ళీ నాకే కావాలా చీర, నాకే కావాలా? ఎందుకు ఇచ్చినవి ఎందుకు తీసుకుంటున్నావు అమ్మా? ఇచ్చినవి ఎందుకు, తీసుకునేవి ఎందుకు? నువ్వు చీర కొనుక్కుంటావు అనుకుంటావు, మాతగాని కాదు. ఈ కలర్ నాకు సూట్ అయితే అలా కట్టి నేను ఇలా తీసేసుకుంటా. నీ మొక్కుబడిలో వాల్యూ ఏముంది అక్కడ? నీ మొక్కుబడి ఎట్లా చెల్లింపడుతుంది అంటే, మనం ఒక విగ్రహానికి చీర కట్టేసినాం, అయిపోయింది, క్లోజ్. మళ్ళీ మనమే తీసుకోవాలి. ఇది నాకే కావాలా? ముందు వస్తుంది మా అన్న కూతురు పెళ్ళి అని నేను కట్టుకుంటా. దానికి మరీ మాత్రం ఎందుకమ్మా బ్లేమ్ చేస్తున్నావు? కొంచెమంది మరీ దారుణంగా మాదా సాపాడు పెట్టేస్తాం, దేవునికి అన్నం పెట్టేస్తాం. మరియమాత అన్నం అడగలేదే. నువ్వు మరియమాతకు అన్నం పెట్టడం మన కథోలిక ట్రెడిషన్, బైబిల్లో లేదు అన్నం పెట్టాలని. ఆ 11 మంది అన్నము 11 బిచ్చపోలకి ఇవ్వాలా. ఈమె బిచ్చపోలకి ఇయ్యేది. పొద్దున్నే ఫోన్ చేసి, ఇవాళ మా ఇంట్లో దేవుని అన్నం పెడుతుర్రు, మధ్యాహ్నం వచ్చేసి తినేసిపో. ఎవరికి ఫోన్ చేస్తుంది? మా ఈమె తోటికోడలో ఫోన్ చేస్తుంది, లేదా తమ్ముని భార్యకు ఫోన్ చేస్తుంది, లేకపోతే మొగుని చెల్లెకి ఫోన్ చేస్తుంది. ఈమె పొద్దుగానే వచ్చేసి పొద్దున వచ్చేస్తే మనం 11 పనులకు స్టార్ట్ చేసినామంటే 3 గంటలకంతా ఆ దేవుని పెట్టేయచ్చు. మనమే దేవునికి పెడదాం, మనమే పిచ్చపోలేం, మనమే తిందాం. ఆ 11 మంది ఇస్తరాకులు తీసుకెళ్ళి 11 పిలుస్తాయి పైనుంచి కింద. అపార్ట్మెంట్లో అందరూ పిలుస్తుంది. మాదా సాపాడు ఇస్తున్నారా? అపార్ట్మెంట్లో ఉన్నవాడు పేదవాడ, మాదా సాపాడు అంటాం మనం. పేదవాళ్ళకి ఇవ్వు. చర్చ్ దగ్గర కూర్చొని బిచ్చవాళ్ళకి తీసుకువెళ్ళి ఇవ్వు, లేదా బొందరగడ్డ దగ్గర కూర్చొని బిచ్చవాళ్ళకి తీసుకుపోయి ఇవ్వు. నీ చుట్టూరుని పిలుచుకొని మాదా సాపాడు, మాదా పిచ్చే.
மாதா பிச்சைக்கார பண்ணிட்டாங்க நல்லா. புரியவே இல்லை ஒரு சமயம் என்ன பேசுகிறாங்களோ தெரியாது. மாதா பேரில் பிச்சை கொடுக்குறேன் நான். பிச்சை கொடுக்குறேன்னு யாருக்கு ஃபோன் பண்ண, நீ பிச்சைக்காரன்னு போய் கூட்டின்னு வர மாட்டேன், எல்லாம் சொந்தக்காரில் தான் கூப்பிடுவேன். நீ அப்போ சொந்தக்காரில் பிச்சைக்கார தானே. அப்போ பிச்சைக்காரர் மாதா சாப்பாடு ஆயிடுச்சா? மாதா சாப்பாடு ஆகிட்டு மிந்திதானே துண்ணுமே. ஐயோ வீட்டுக்கு பெரிய மாமா வந்தான், சின்ன மாமா வந்தான், நடுவுட்டு மாமா வந்தான், 3 பேருக்கு கொண்டாரு வச்சாக்கா மாதா சாப்பாடு வித் வைன், அல்காலிக் வைன். పేరుకి మాదా సాపాడు, నేను పుష్టి డాన్స్ ఆడు. మాయాదారి మైసమ్మ పోట్టుకో, రాములో రాములా పోట్టుకో, అల్లా పోటు కూతాడు. పేరు మాదాదు, ఊరు ఉన్నది. அதான் கடவுள் சொல்ற ஸ்ட்ரிக்டா, நான் எப்பற்பட்ட லஞ்சத்துக்கெல்லாம் நான் தலைவணங்க போகிறது கிடையவே கிடையாது. ఎటువంటి లంచానికి నేను తల వంచను. మాదా సాపాడు ఇస్ అ ట్రెడిషన్. ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ మాదా సాపాడ్. దేవునికి అన్నం ఇవ్వడం ఉత్తమమే, కానీ ఇచ్చే వాళ్ళకి ఏమిస్తావు? అన్నం లేని వానికి ఇవ్వు, బిచ్చ వాళ్ళకి తీసుకుపెట్టి పెట్టు. మాదా సాపాడు పేరు మీద నువ్వు చుట్టాలని పిలిపించుకొని కూర్చొని మైఫిల్ పెట్టుకొని తాగి తిని లేస్తుంటది మాదా సాపాడు కాదు. ఒకే రోజుని మాదా సాపాడికి మీరే రోజులు చేస్తారు కదా. మాదాకి ఏమి ఇష్టం అంటే రోజులు ఇష్టం కదా. రోజులు చేసేసి ఒక రోజుని ఒక లిట్ని, పితా పుత్ర పవిత్రాత్మ, స్టార్ట్ విత్ ద రోజుని, పితా పుత్ర లిట్ని, పితా పుత్ర ఆమేన్. ఒక ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేయి. నిజంగానే నీ కుటుంబ సభ్యులందరికి వచ్చే వాళ్ళకందరికి అన్నం పెట్టాలంటే ఒక ప్రార్థన కూటమి ఏర్పాటు చేయి, ఒక ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేసి అందరినీ పిలువు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆత్మకు ఆహారము వాక్యం అందివ్వు, మరి సేమ్ టైం కడుపుకు భోజనం కూడా పెట్టి పంపి. ఇది దేవుడు ఇష్టపడతాడు. ఇటువంటి కానుకలు దేవుడు ఇష్టపడతాడు. అంతేగాని నువ్వు నాకు ఇది ఇస్తే నేను నాకు అది ఇస్తాను, నువ్వు దేవుడితో బిజినెస్ చేస్తున్నావు. అట్లయితే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు ఇవ్వాల్సిన కానుక ఇది కాదు. ఒక వంతు ఇవ్వు. ఒక 10 చీరలు కొన్ని విధవరాళ్ళకు 10 చీరలు ఇవ్వు. అన్నిటికైనా ఉత్తమమైన ధర్మము దానము ఏంటంటే 10 బైబిల్ కొని 10 మందికి ఇవ్వు. 11 మంది నువ్వు పిలిచి 11 ఇస్రాకులు పెట్టి తింటే అన్నీ తినేసి నాకు బొక్కరాలే, ఉప్పు తక్కువ ఉంది, కొంచెం బాగా చికెన్ ఫ్రై చేస్తుంటే బాగా ఉండేది, అలా తిన్నట్లు వెళ్ళిపోతాయి. తిండి క్షణకాలం. అదే ఒక ప్రేయర్ మీటింగ్ పిలిచి ఒక బ్రదర్ను, ఒక ఫాదర్ను పిలిపించి వాక్యం బోధించు. ఆ వాక్యం జీవితాంతం గుర్తుంటుంది. నువ్వు దేవునికి సమర్పించుకోవాల్సిన ఇవి. దేవుని పేరు నాది ఊరు అంటే నడవదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి మళ్ళీ అది కింద చదవమ్మా. ద లార్డ్ ఇస్ ఫేర్ అండ్ డస్ నాట్ షో పార్షాలిటీ. దేవుడు ఎవరికి కూడా పక్షపాతము చూపించడు. నువ్వు ఈ మంత్ 10,000 ఇచ్చావు చర్చ్కి, దేవుడు 10,000 బ్లెస్సింగ్స్ ఇస్తాడు. అదే నెక్స్ట్ మంత్ నువ్వు 5,000 ఇస్తే నీ బ్లెస్సింగ్ ఏం తక్కువ అయిపోదు. నువ్వు 10,000 ఇచ్చినా అదే బ్లెస్సింగ్, నువ్వు 5,000 ఇచ్చినా అదే బ్లెస్సింగ్, నువ్వు 500 ఇచ్చినా అదే బ్లెస్సింగ్, 5 రూపీస్ ఇచ్చినా అదే బ్లెస్సింగ్. ఆయన బ్లెస్సింగ్స్లో ఎటువంటి మార్పు ఉండదు. నువ్వు ఎంత ఇస్తే ఆయన అంత దీవించడు. నీ ఇచ్చే మనస్సును బట్టి ఉంటుంది. దేవుడు పక్షపాతి కాదు. అదే ఆలయంలో ఒక పేద విధవరాలు వచ్చి 5 రూపాయలు ఇచ్చినా ఆయన ఎనలేనంతగా దీవిస్తాడు. నువ్వు 5,000 రూపాయలు వేసినా ఎనలేనంత దీవెన దేవుడు ఇస్తాడు. దేవుడు దీవెనలో, దేవుడు చూసే చూపులో పక్షపాతం ఉండదు. ఈజ్ అ నాట్ గాడ్ ఆఫ్ పార్షాలిటీ, ఈజ్ అ గాడ్ ఆఫ్ లవ్ అండ్ కైండ్నెస్. నెక్స్ట్ వర్స్ 16వ వచనం 13 నుంచి చదవండి. ఆయన పేదలకు అన్యాయం ఏమాత్రము చేయడు. పేదవాడిని ఎక్కువగా ప్రేమిస్తాడు ప్రభు. అలా ధనవంతుడిని ప్రేమించట్లేదా అంటే, ధనవంతుడి దగ్గర ఒక ఇది ఉంది కదా, ధనం. తను ఏదైనా సర్వైవ్ చేసుకోగలడు. పైసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఏదో ఒకటి చేసుకుంటాడు. కానీ పేదవాడి దగ్గర పైసలు ఉండవు కదా, అందుకే పేదవాడిని ఎక్కువగా ప్రేమిస్తాడు. అంటే ధనవంతుని ఆల్రెడీ దేవుడు దీవించాడనేది అర్థం. అది ధనవంతుని దేవుడు దీవించడం అని ఇట్లా తీసుకొద్దాన్ని. ఆల్రెడీ గాడ్ బ్లెస్ ఆల్ ద richest people by giving them good enough sufficient money. He already blessed them. Now his turn is to bless the poor also in the same way. That means that
బాధితులు మొరబెట్టుకుంటే అశ్రద్ధ చేయడు. ఆయన అశ్రద్ధ చేయడు. అంటే ఈ విల్ నాట్ నెగ్లెక్ట్. బాధ్యతలు ఎవరైనా బాగా బాధపడుతున్నారు, నువ్వు ఎప్పుడు నీ మీద పడని ఒక నింద ఏదైనా పడ్డదనుకో, నువ్వు చాలా బాధపడుతుంటావు. ఆ నింద పడ్డప్పుడు అటువంటి బాధ కలిగిన బాధిస్తులను కూడా దేవుడు ఎక్కువగా నెగ్లెక్ట్ చేయడు. ఆవిడ బాధపడుతున్నాడు, లేకపోని ఇవాళ కాకుండా రేపు పోయి కలుస్తా, అదేదో కథ ఉందన్నమాట. నేను చెప్తాను. పూర్వంలో ఒక ముని ఉండేవాడు. ముని అంటే తెలుసు కదా, సన్యాసి, ఆయన గురు. ఈయన పరలోకంలో ఆయన నమ్ముకున్న ఒక దేవుణ్ణి ఒక వరం గురించి అడుగుదామని వెయిట్ చేశాడంట. వెయిట్ చేస్తూ ఏం చేశాడు, ఒక మధ్య సముద్రంలోకి వెళ్ళి ఆ సముద్రంలో చిన్న రాయి ఉంటుందన్నమాట, బండరాయి. ఆ బండరాయి మీద కూర్చొని ఈయన ధ్యానం చేస్తున్నాడు. అలా ధ్యానం చేస్తూ 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 ఇక కళ్ళు మూసుకొని జపిస్తున్నాడు. ఆయన జపించి జపించి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా ఆయన నమ్ముకున్న దేవుడు రాలేదంట. సడన్గా ఒకరోజు ఆ సన్యాసిని కరుణించి ఆ దేవుడు వచ్చి, బాలక, నీకు ఏం వరం కావాలో కోరుకుము, నేను ఇచ్చుదను అన్నాడు. ఈయన కూడా, స్వామి వచ్చితివా, నేను నిన్ను మెచ్చి తిని, నేను నిన్ను నచ్చి తిని, చెప్పుము ఏం చేయవలను నీకు అంటే, బాలక, నువ్వు ఉన్నావు ధ్యానంలో, నన్ను అడుగుతావేమి, నీకేమి కావాలని అడుగుము, నేను నీకు ఇచ్చేదను అన్నాడు. అంటే నాకు ఫస్ట్ ఆకలేస్తుంది, ఒక రొట్టె నాకు ఏర్పాటు చేయను అనమాట. అంతే కదా, సరే అని చెప్పి ఇస్తాను నేను రొట్టె. ఇస్తూ ఆ రొట్టెను ఇట్లా విసిరినానమాట ఆ గురువు దగ్గరికి. ఇలా విసిరగానే ఆ రొట్టె అలా గురువు దగ్గరికి చేతిలో పడుతున్నట్టే పడి ఆ రొట్టె సముద్రంలో పడిపోయింది, నీటిలో పడిపోయింది. నీటిలో పడిపోయిననే అప్పుడు దాకా ధ్యానం ఉన్న ముని ఇమ్మీడియట్గా నీటిలో దుంకి ఆ రొట్టెను పట్టుకోవడానికి పోతున్నాడు. ఆ రొట్టె నాని ముక్కలై కిందికి పోతున్నాడు. నేను కింద ఈత కొట్టుకుని పోతూనే ఉంటాడు. అయ్యో, ఈ ముక్క పడుతుండే, ఆ ముక్క పట్టుకుంటుండే, ఈ ముక్క ఒక్క ముక్క కూడా దొరుకుతుంది. నేను రొట్టె కదా, అది నీళ్ళలో వేస్తే నానిపోయి చెల్లాచెదరైపోతుంది. సముద్రంలో సగం లోపలికి పోయి ఆయన చిరాకు వచ్చేస్తుంది. ఆయన ఒక్క రొట్టె ముక్క కూడా దొరకదు. బయటకు వచ్చి బిగ్గరగా దేవుణ్ణి అరిచి తిట్టినమాట, రేయ్ సన్యాసి, దరిద్రుడా, ఇచ్చిన ఒక్క రొట్టెను కూడా నీలపాలు చేసావు కదరా, నువ్వేం దేవుడురా, దొంగ దేవుడివి అన్నాడు. మళ్ళీ వచ్చింది దేవుడు. ఆయన నమ్ముకో, ఆయన దేవుడు వచ్చి, ఏం బిడ్డ అంత అరుస్తున్నావు అని అంటే, బుద్ధుందారా నీకు, ఇచ్చినవే ఒక రొట్టె, నేను ఎన్ని సంవత్సరాలు ఉపవాసం ఉండి నేను అడిగింది ఏంది, ఒక్కటే రొట్టె కదా, నేను ఇంకా వరం కూడా అడగలేదు, ఒక రొట్టె తిన్నాక వరం అడుగుదాం అనుకున్నా, ఆ రొట్టెను భూమిపాలు చేసావు కదరా అన్నాడు. అప్పుడు ఆ దేవుడు బిగ్గరగా నవ్వాడు. అని ఇలా నవ్వేసినాడు. ఇట్లనే కాదు, ఇంత కొంచెం జోరు నవ్వి, నేను మెల్లగా నవ్విన, మీరందరూ భయపడతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నవ్వి కోపంగా రెండు కళ్ళు ఇలా పెద్ద చేసి చూసిండు. పిచ్చివాడా, నువ్వు పని చేతగాక, బుద్ధి ఉండి ఉపయోగించుకోక, రెండు చేతులు రెండు కాళ్ళు ఇచ్చినాక కూడా ఫ్రీగా రావాలని నన్ను తలంచవు. నీకు ఆల్రెడీ నీకు కావాల్సిన భోజనము నీ చేతుల్లో నీ కాళ్ళను ఏర్పాటు చేసి పెట్టిన, కష్టపడి నువ్వు తిను, ఇతరులకు ముద్ద పెట్టుమని. నువ్వు అది చేయడం మానేసి కూర్చొని అదేదో చదువుతా ఉన్నావు. ఏం చదివితే ఏం లాభం రా బాబు. పోనీ ఇంత చేసినందుకు కరుణించి ఒక రొట్టెనిస్తే దాన్ని కూడా తెలివి ఉపయోగించి సరిగా క్యాచ్ పట్టలేకపోయినావు, అవుట్ అయిపోయినావు, వైట్ బాల్ చేసేసినావు మొత్తం. నువ్వు వైట్ బాల్ చేసినావు, నేను స్పిన్ వేసిన, ఆ స్పిన్లో నువ్వు తప్పి కింద పడి బోర్లో పక్క పడ్డావు. పడే ముందు నువ్వు గ్లౌజ్ గిజంతా వేసుకుని గాడిగిడి వేసుకున్నావా, ఇట్లాంటివి ఏమి వేసుకోకుండా పడిపోయినావు కదా. ఇచ్చిన రొట్టె ముక్కనే కాపాడుకోలేకపోయినావు. నేను వరం ఇస్తే నువ్వు ఆ వరంని ఏమరా పట్టుకుంటావు. ఓ నా అల్ప విశ్వాసమా, ఓ సర్పపు సంతానమా, ఓ గామడ్, అది తెలివి ఉన్నా లేని ఒక దద్దమ్మ అని నానా చివాట్లు పెట్టి నేను తుస్సుమన్నాడు ఒకేసారి. ఈయనేమో ఇంత పొడవు గడ్డం పెట్టుకొని ఇంకేం చేయలేక బయటకు వచ్చి షేవింగ్ చేసుకొని డ్యూటెక్కింది, రాదు రప్పలు కొట్టుకొని బతుకుతుందన్నమాట. దేవుడు ఆల్రెడీ మనకు చాలా దీవుల్ని ఇచ్చేసాడు. ఆ దీవుల్ని మనం గుర్తుపట్టక వెళ్ళి ఏమేమో చేస్తుంటాం.
రా రా దిగిరా. రా ఎక్కడ వస్తాడు? మెల్లగా వస్తాడు ఆయన. ఆడిని పంపించిన ఎందుకు? కష్టపడి తిని బ్రతకడానికి. అది వదిలేసి నువ్వు రా దిగిరా దిగిరా అంటే మీ పక్కన బిల్డింగ్ మీద ఆయన 3rd ఫ్లోర్లో రా దిగిరానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అన్నీ ఉన్న మనిషికి మానవత్వం ఉండదు. కొన్ని లేని వారికే మనిషిలో ఉన్న మానవత్వం ఎక్కువగా ఉంటుంది. దైవజనమా, దేవుడు సిరి సంపదల కన్నా విలువైన జీవితం నీకు ఇచ్చాడు. ఆ దేవునికే నువ్వు తిరిగి వెళ్ళి నేను నీకు ఇంత ఇస్తా, నీకు అంత ఇస్తా, నేను ఇంత మొక్కున్నా అంత మొక్కున్నా అంటే ఆయన వింటడా? వినడే. అట్లాంటి నేను ఏమి వినడు. నువ్వు ఎంత ఆస్తి ఇచ్చినా ఆయన నీకు. అందుకే భక్తుడు పాడాడు కదా, సార్ బెరకమని పాడారు. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. సంపద సిరి సంపద, సంపద సిరి సంపద, యేసయ్యా నిన్ను గురించిన తలంపులే నాకు. యేసయ్యా నిన్ను గురించిన తలంపులే నాకు. నీ సన్నిధే పెన్నిరిదేవా, నీ సన్నిధే పెన్నిరిదేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని. స్వరం వినాలని, నీ స్వరం వినాలని రాజా, స్వరం వినాలని, నీ స్వరం వినాలని రాజా. యేసు రాజా, రాజా యేసు రాజా. దేవుని వాక్యం తెలిసినవాడు, దేవుని సత్యాన్ని తెలిసినవాడు 1,000,000 అని ముందు వచ్చిన ఈ 1,000,000 2 కోట్ల పక్కన పెట్టే, నా ప్రభు నా యందు ఉండగా ఎన్ని కోట్లు వచ్చినా లాభమే లేదు. నేను పరిగెత్తుకుంటూ నా ప్రభు సన్నిధిలో ఆయన మాటను నేను వినాలి, ఆయన వచనాన్ని నేను వినాలి, ఆయన వాక్యాన్ని నేను వినాలి, ఆయనలో నేను లీనమై జీవించాలి. ఇది దేవుడు కోరుతున్నాడు. అందుకే దీనుడుగా ఉన్న ఎవడు ప్రార్థన చేసినను ప్రభు వాణ్ణి నెగ్లెక్ట్ చేయడు, అశ్రద్ధత చేయడు. వెళ్ళి ఇమీడియట్గా వాడు ఏం ప్రార్థన చేస్తున్నాడో వింటాడు. దైవజనమా, నీ ప్రార్థన పరలోకానికి చేరుతుంది. Your prayers are heard in the Lord. The heaven gates are open for you. God is watching. When my son, when my daughter will kneel before me and say and call, my God, incline your ear to hear me. Psalms 105 says, God, incline your ear. I want to talk to you. దేవా, నీ చెవుని శుద్ధి చేసుకొని సిద్ధంగా ఉండు. నేను మోకరించి నీ స్వరాన్ని వినడానికి నేను సిద్ధపడుతున్నాను. నా స్వరం నువ్వు వినాలి. సిరా గ్రంథము 35వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 14-15 కూడా చదువుదాం. అనాథ ప్రార్థనను ఆనధర్మము చేయదు. నేను అనాథలు ప్రార్థన చేసినప్పుడు నేను వాళ్ళని తిరస్కరించను, వాళ్ళని అనాథలుగా విడిచిపెట్టను. వితంతు వెధవరాలు, భర్తను పోగొట్టుకున్న వారు ఉంటారు కదా, వాళ్ళ కన్నీరు కారుస్తున్నప్పుడు వాళ్ళ చెంపల మీద నుంచి కారుతున్న ఆ కన్నీరును ఆ దయామయుడు, కరుణామయుడు, ప్రేమమూర్తి, సర్వోన్నతుడు నిన్ను నన్ను
చూచి మనకు జన్మనిచ్చి మనల్ని పరిపాలించిన పరిపాలకుడైన యెహోవా యేసు మన కన్నీరు చూడ్డానికి ఆయన పరలోకంలో కూర్చొని ఉన్నాడు. వితంతు వేడుకలు పడిచెవిన నేను పెట్టను. వితంతులు ప్రార్థన చేస్తే నేను వాళ్ళ మొరను పడిచెవన అంటే పక్కన పెట్టేను, వింటాను. వితంతు నేత్రములను వెంటి కారు నీ కన్నీరు ఆమెను పీడించిన వాని మీద ఎవరైతే విధవరాలని చూసి భర్త లేడు, మనం ఏమైనా చేయవచ్చు, నీకు భర్త లేడు కదా నేను నీకు భర్తగా ఉంటానని చెడుకన్ను వేసేవారు చాలామంది ఉన్నారు. నార్త్ సైడ్లో మన పంజాబ్, రాజస్థాన్ చూస్తే చాలామంది యువకులు మిలిటరీలో జాబ్ చేస్తారు. వాళ్ళు సైనికులై ఉండి వాళ్ళ జీవితాలు దేశాన్ని గురించి అర్పించిన తర్వాత వాళ్ళ భార్యలు విధవరాలుగా ఉంటారు. వాళ్ళ మీద చాలామందికి చెడు కన్ను ఉంటాయి. భర్త లేడు కదా, నువ్వు ఇలా జీవిస్తున్నావు, నేను నీకు భర్తను అవుదును, నీకు సుఖ సంతోషాలు ఇస్తాను, నీకు డబ్బు ఇస్తానని చాలామంది మన హైదరాబాద్, సికింద్రాబాద్లో ఫైనాన్సర్స్ చాలామంది ఉన్నారు. ఇంట్లో భర్త తాగి ఉంటే భార్య అందాన్ని చూసి నీ భర్త తాగుతున్నాడు, అప్పు కట్టడు, నువ్వు ఈ రాత్రి నాతో ఉంటావా అని అడిగే మూర్ఖులు చాలామంది ఉన్నారు. బెదవరాలను చూసి నీ పిల్లల్ని నేను చదివిస్తాను, మరి నువ్వు నాకేమిస్తావు, ఈ రాత్రి నాతో నువ్వు సహిస్తావా, ఈ రాత్రి నాతో ఉంటావా అని చెప్పే దౌర్భాగ్యులు ఈ లోకంలో లేకపోలేరు. చాలామంది ఇలాంటి కామపిశాచులు అడుగడుగునా మన ఇంటి చుట్టుపక్కలనే తిరుగుతూ ఉన్నారు. అటువంటి వారి నుంచి జాగ్రత్తలై ఉండి సత్యమైన ఉన్నతమైన మనల్ని కాపాడు రక్షకుడిని యేసుక్రీస్తుని చూసి మొర్రబెట్టుకొని ప్రార్థిస్తే ఆయననే సమస్తము సర్వము మనకు సమకూరుస్తారు. భర్తను పోగొట్టుకున్న విధవరాళ్ళారా, శరీరం ఉంది కదా అనే శరీరానికి డబ్బుగా అమ్ముడుపోయి మీ దేహము అనే ఆలయాన్ని వ్యభిచారుల కూపంలోకి దింపకండి. ప్రభుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. పరలోక ఐశ్వర్యుడైన మన దేవుడు ఎల్లవేళలా మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. వాని మీద నేరము తెచ్చి దేవునికి మొరపెట్టును. హృదయపూర్వకముగా తనను సేవించి వానిని ప్రభువు అంగీకరించును. ఎవరైతే హృదయపూర్వకముగా దేవుని సేవిస్తున్నారో, ప్రేమిస్తున్నారో వాని దేవుడు అంగీకరిస్తాడు. If you are serving Lord with your full of heart, from the bottom of your heart, you are thirsty for the Lord. Remember one thing, such kind of hearts are being presented in front of the Lord in the heaven. ఎవరైతే హృదయపూర్వకంగా హృదయంతరంగము నుండి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ హృదయాలన్నీ కూడా పరలోకంలో పెట్టబడినది. దేవుడు వాళ్ళని ప్రత్యేకమైన చూపుతో చూస్తున్నాడు. అతని ప్రార్థనలు ఆకాశముగా కేకపోవును. తన ప్రార్థనలు ఆకాశాన్ని చీల్చుకొని పరలోకంలోకి పోవును. దీనుని వేడుకోలు మేఘవండులను దాటిపోవును. దీనులు ఎవరైతే నిజంగానే దేవుడు అవసరం ఉన్నారో వాళ్ళు ప్రార్థింపగా ఆకాశంను తెరవబడి పరలోక సింహాసనం మీద కూర్చున్న దేవుడు వాళ్ళ మొరని వింటాడు. మహోన్నతుని సమక్షమును చేరుకొని అది ఆగదు. ప్రభువుని సమక్షంలో అటువంటి ప్రార్థనలు వెళ్ళడం ఆగదు. నువ్వు దీన పరిస్థితితో ప్రార్థన చేస్తే ప్రభు నీ యందు నీలో ఉంటాడు. Praise the Lord. 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 Hallelujah. 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 యేసువా వందనం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. ప్రభువు జోక్యము చేసుకొని దీనతునికి న్యాయము దయచేసి ప్రతి ఒక్క దరిద్రుణ్ణి, ప్రతి ఒక్క అభాగ్యుల్ని, ప్రతి ఒక్క పేదవారి జీవితంలో దేవుడే స్వయంగా జోక్యం చేసుకుంటాడు. నువ్వు ప్రభువా నాకు ఇది లేదు అని అనగానే ప్రభు దిగివచ్చి నీ జీవితంలో జోక్యం. మనం పక్కవారి జీవితంలో జోక్యం చేసుకుంటాం. పక్కన గొడవవుతుంది అనుకోండి, ఇద్దరు కుటుంబాలు గొడవపడుకున్నాయి, మన మధ్యలో వెళ్ళి అట్లా కొట్టుకోకుండా అమ్మా ఇది న్యాయం కాదు, అది అన్యాయం కాదంటే నువ్వెవరు మా మధ్యలో రానికి? గెట్ అవుట్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అవుట్.
మా మధ్యలో కలుగు చేయడానికి మా మధ్యలో నువ్వు కలుగు చేసుకోవడానికి నువ్వెవరు, మా మధ్యలో జోక్యం చేయడానికి నువ్వెవరు అని అంటారు. కానీ దేవుడు అలా అన్నాడు. నువ్వు ఎప్పుడు ఏ దీన పరిస్థితిలో వచ్చి నువ్వు ప్రార్థన చేసినా ప్రభు వెంటనే అయ్యో నా బిడ్డను పిలుచుచున్నాడే, నేను వాడి జీవితంలోకి వెళ్ళాలని పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను హత్తుకుంటాడు. అటువంటి ప్రార్థనలు పరలోకంలోకి వెళ్తాయి. ఎవరైతే దేవునికి ఆశ చూపించి, తమిళ్లో ఒక సామెత ఉంది, చాలా మంచి సామెత, అడుర పుల్లికి వాలపల ఊటురుదు. இப்போ புல்லை அழுதுனுக்கு நினச்சிக்கோ, கையில் மடியில் இருக்கிற புல்லை அழுதுனுக்கு நினச்சிக்கோ, வாழைப்பழ திறந்து அப்படியே வாழைப்பழ தோலெல்லாம் எடுத்து அவன் வாயில் குத்திட்டாக்கா அவன் வாய் கம்மினாயிடும், சாப்பிட்றான். வாழைப்பழம் எடுத்துட்டு அழுவான் அவன், மறுபடியும் வாழைப்பழம் விட்டாங்க வாயை மூடிடுறான். அப்படி நீ கழுக்கு அழுறு புள்ளிக்கு வாழைப்பழம் விட்டுற மாதிரி கழுக்கு நீ வாழைப்பழம் விட்டிங்கிற. என்னான்னு எனக்கு இது கொடுத்தா நான் இது கொடுக்குறேன், எனக்கு இது கொடுத்தா நான் இது கொடுக்குறேன். அப்படியே முட்டாள். இப்போ சப்போஸ் ஒரு மனுஷனுக்கு டபுள் பெட்ரூம் வேணும், ஒரு டபுள் பெட்ரூம் 12 லட்சம். இவன் பாரு, இவனுக்கு எத்தனை முட்டாளாக இருக்காங்க. இப்போ நம்ம விசுவாசிகள் முட்டாள் விதிவிதானத்தில் நம்மளாம் வாழ்கிறோன்றது நம்ம பார்க்கணும். ஒரு தடவை பாரு, நீ வந்து கேட்குற கல்விக்கு நான் 12 லட்சம் கார் கொடு, நீ ஏதாவது ஒரு 12 லட்சம் 12 lakhs வேர்த் இருக்கிற டபுள் பெட்ரூம் கூட நீ கடவுளை கேட்குற. எதுக்கு கேட்குற 12 லட்சம் டபுள் பெட்ரூமு? நான் கடவுள் எனக்கு 12 லட்சம் ரூபாய் கொடுத்து உனக்கு ஒரு டபுள் பெட்ரூம் வாங்கி கொடுக்கணும்னு நீ கேட்குற. கேட்ட பிற்பாடு நீ என்ன நினைச்சிட்டு கேட்குற, அவர் கொடுப்பாரு. 12 லட்சம் ரூபாய் தேவைப்பட்ட ஒரு டபுள் பெட்ரூம் உனக்கு கொடுப்பாரு நீ ஆசைப்படுற. அதாவது உன்னுடைய பிரார்த்தனையில், உன்னுடைய விண்ணப்பத்தில் நீ பரலோகத்தில் இருக்கிற கடவுள் 12 லட்சம் ரூபாய் சேர்த்து உனக்கு கொடுப்பாரு என்ற யோசனை நீ கேட்குற. 12 லட்சம் நீ கேட்கும்போது அவர் கொடுக்கும்போது, அப்போ நீ கேட்கும்போது நீ யாரு? பிச்சைக்காரன். கண்ணு முன்னாடி சப்பா இங்கே 12 லட்சம் ரூபாய் ஓடுப்பா, நல்லா வீடு போகக்கூடாதுப்பா, எப்படின்னா கொடுப்பா, இப்படி எந்திர. அவர் சரின்னு பரலோகத்தில் இருக்கிற சிம்மாசனத்தில் அப்படியே 12 லட்சம் கை கொடுக்குறாரு. அதை எடுத்து போய் நீ ஊட வாங்கிடுற. ஊட வாங்கின வேண்டிய கவலைக்கு என்ன சொல்ற, நீ 12 லட்சம் ரூபாய் செலவு பண்ணி எனக்கு ஊட வாங்கி கொடுத்தனா நான் வந்து உனக்கு 10,000 ரூபாய் செலவு பண்ணி ஒரு நல்ல சுருபத்தை கொண்டாந்து என் ஊரில் வச்சுக்கிறேன். நீ கவலை கேட்டது எவ்வளோ? 12 லட்சம் ரூபாய். கேட்கும்போது நீ யாரு? பிச்சைக்காரன். பிச்சைக்காரன் தான். நானும் கேட்குறேன், நான் பிச்சைக்காரன் தான். ஐ ஃபீல் ஐ எம் எ பெகர். నేను பிச்சைவானே. ஐ ஆஸ்க், ஐ ப்ளீட், லார்ட் ஐ வாண்ட் திஸ். நீ கேட்கும் போது தான் 12 லட்சம் ரூபாய் கேட்குற. நான் கல்லு கொடுக்கும்போது நீ 10,000 ரூபாய் தான் கொடுக்க போகிறேன். கல்லு கேட்டாரா 10,000 ரூபாய் வச்சு சுருப வைக்கிறேன். உன்னோட ஆசை நீ வந்து சுருபத்தை வைக்கிறேன்ற, அவர் நினைச்சு வாழறதுக்காக நீ சுருப வைக்கிறேன்ற. அதுக்கு எதுக்கு நீ கல்லு சொல்லி கொடுக்குற அந்த பேச்சு? 10,000 ரூபாய் வச்சு நான் சுருப வைக்கிறப்பான்னு கமிட்மெண்ட்டா? கல்லு கேட்கலையே, கல்லு சுருபத்தை கேட்கவே இல்லையே. அதே 10,000 ரூபாய் வச்சு சர்ச்சுக்கு போய் கொடு. 10,000 ரூபாய் ஏழப்பட்ட மினிஸ்ட்ரிக்கு கொடு. கல்லோட ஊழியத்துக்காக உன்னோட 10,000 ரூபாய் செலவு பண்ணு. அத்தை விட்டு போட்டு நீ 12 கூட நான் 10 கொடுக்குறேன். நியாயமா? இப்போ அவர்கிட்ட 10,000 ரூபாய் இல்லையா? அவர்கிட்ட இல்லையா? 12 லட்சம் ரூபாய் நீ வாங்குற, 10,000 ரூபாய் கொடுக்குறேன்ற. இப்போ 12 கொடுக்கும் போது அவர் குறைச்சி கொடுத்தாரு நினச்சிக்கோ, 11,90,000 ரூபாய் உனக்கு கொடுத்தாருனா நீ என்ன செய்ய போற? பார்ப்போம். 10,000 ரூபாய்க்கு நீ நொங்க வேண்டியது தானே, பிச்சை எடுக்க வேண்டியது தானே. போய் கடவுள்லாம் கேட்டாரா லஞ்சம் கொடுன்னு? நீ எதுக்கு பார்த்தாரேன்? கடவுள் சொல்லியிருக்காரு அவனுக்கு. దేవుడు చెప్పాడా నువ్వు 12 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇస్తే 10,000 నీకు ఇస్తా దేవుడా? 10,000 తీసుకెళ్ళి చర్చ్లో ఇవ్వమ్మా. ఆ 10,000 తీసుకెళ్ళి పేద మినిస్ట్రీస్కి ఇవ్వండి. సేవ చేయని దాహం కలిగిన సేవకులకి సంపాదన లేక అలమారుతున్నారు, వాళ్ళకి సాయం చేయండి. 10,000 మాట దేవుడు ఎరుగో. 10 బైబిల్ ఇమ్మను. బైబిలే కదా. మళ్ళీ ఇద్దాం. కొంచెం దారుణంగా ఉంటారు. అడగడము ఎట్లా అడుగుతారంటే, క్యాన్సర్ గడ్డ ఉంటే క్యాన్సర్ గడ్డ వెళ్ళిపోవాలి. క్యాన్సర్ గడ్డ వెళ్ళిపోతే నీకు చాయ్ బ్రెడ్ పెడతా. క్యాన్సర్ గడ్డకు యశోద హాస్పిటల్కి వెళ్ళి నువ్వు ఆపరేషన్ చేసుకుంటే 3 లక్షలు 4 లక్షలు బిల్లు వేస్తారు ఆయన. 5-10 లక్షలు కూడా కావచ్చు. కానీ దేవునికి ఇచ్చేది ఏంది? 500 ఖర్చు పెట్టి టీ బ్రెడ్. పరలోకంలో మన్నా లేదు. మరి నువ్వు చాయ్ బ్రెడ్ పెడితే నేను వెయిట్ చేస్తుంటాడు, వేడిగా చాయ్ బ్రెడ్ తింటాను అన్నమాట పరలోకంలో కూర్చొని. అందుకే దేవుడు అంటున్నాడు కూడా,
పేదవారి జీవితంలో నేనే స్వయముగా వచ్చి జోక్యము చేసుకొని వాడి జీవితాన్ని నేను సరిదిద్దుతాను. నువ్వు దేవునికి ఆశ పెట్టకు, నాకు ఇది కావాలి, అది నాకు ఇది, నువ్వు ఇది ఇస్తేనే అది ఇస్తా. డోంట్ మేక్ బిజినెస్ విత్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. ప్రభువు జోక్యము చేసుకొని దీనత్మునికి న్యాయము దయచేసి. దేవుడు న్యాయం చేస్తాడు. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుడు న్యాయం చేస్తాడు. న్యాయం దయచేసి దుష్టిని శిక్షించి వారికి అది. దుష్టుని శిక్షిస్తాడు. నీకు న్యాయం చేసి, నీకు అలాంటి అన్యాయం చేసిన వాడు ఎవరైతే ఉన్నారో వాడిని చూసి వానికి శిక్షించి వాడిని మార్చుకుంటాడు దేవుడు. శిక్షించి వారికి అది అతనిని వదలడు. ప్రభువు తమసింపడు, దుష్టులను సహించి ఊరుకుందుడు. ప్రభువు అన్య జాతులను రూపుమాపు చేస్తాడు. రూపుమాపు వారిపై పగ తీర్చుకొనెను. 19 ప్రభువు తమసింపుడు, దుష్టులను సహించి ఊరుకుందుడు. ప్రభువు అన్య జాతులను. 19వ వచనంలో ఇలా రాయబడింది ఇంగ్లీష్లో, He will give every person what his thoughts and actions deserve. Valentina, can you read that 19th verse? Sirach chapter 35 verse 19. In Telugu. 9. ప్రభువు తమసింపుడు, దుష్టులను సహించి ఊరుకుందుడు. ప్రభువు అన్య జాతులను రూపమాపి వారిపై పగ తీర్చుకొను. ఆమేన్. నిర్దయులను అనగద్రోక్కును. గర్వతులను నేల మీది నుండి పెరికివేయును. దుష్టుల పరిపాలనను అంతము చేయును. ఆయన ప్రతి నరునికి వాని తలుపులు పనులను బట్టి ప్రతిఫలం వచ్చును. వాడి తలంపులను బట్టి వాడికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీలో ముఖ్యంగా చూస్తుంది ఏంటంటే నీ తలంపులు చూస్తాడు. నీ తలంపులు చూసి నీ తలంపులను బట్టి నీకు ఆయన ఇవ్వాల్సిన అన్నీను ఇస్తాడు. నీ తలంపులు శుద్ధిగా ఉంటే ఆయన ఇచ్చే విషయాలు కూడా శుద్ధిగా ఉంటాయి. నీ ఆలోచనలు గొప్పగా ఉంటే ఆయన ఇచ్చే వరాలు అంతకన్నా గొప్పగా ఉంటాయి. నీవు ప్రభులో ఉన్నతమైన మనసుతో ఆయన్ని ప్రేమించి ఆయన అడిగితే ఆయన నీకు సమస్తమును సర్వమును దయచేస్తాడు. ఈరోజు అదే దేవుడు నాకు నేర్పించింది. దేవుడికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించకు. దేవుడు ఒకరు కొన్ని ఇచ్చాడు నాకు ఇవ్వలేదు అంటే పక్షపాతి కాదైనా. నీలో లోపం ఉండొచ్చేమో కానీ దేవునిలో మాత్రం లోపము ఉండదు. నీ ఆలోచన సక్రంగా లేక, నీ బుద్ధి సక్రంగా లేక, నీ వక్ర బుద్ధితో నువ్వు అలమాడుతున్నావు కానీ దేవుడు సక్ర బుద్ధిని ఇచ్చి నిన్ను సరిదిద్దుతానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమ ఎరిగిన బిడ్డలారా, దేవునికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించకండి. దేవునికి నీకేమి కావాలో మోమాటం లేకుండా అడుగు. అంతేగాని ఇచ్చేటప్పుడు నాకు ఇది ఇస్తా అది ఇస్తా మాత్రం నువ్వు చెప్పు. అర్థమైందా? ఈరోజు అంశము దేవుడు బహు గొప్ప నడిపించడానికి స్తోత్రం. రేపు సాయంకాలం మళ్ళీ 5 గంటలకు మీతో లైవ్లో కలుసుకుంటాను. చివరిగా ఒక పాటను పాడుకొని మనము ఈ లైవ్ ముగిస్తాం. Praise the Lord. 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 Hallelujah. 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 చేతులు జోడించి శిరము వంచి దేవా నిన్నే పొగడేదన్. దేవానిలో సంగమం చేతులు జోడించి శిరము
దగ్గర క్యాషియో ఉంది, కీబోర్డ్ ఉంది, కానీ ప్లే చేయడానికి ఎవరు లేరు. నాకా రాదు. నాకు బాగా వచ్చిన ఇన్స్ట్రుమెంట్ డప్పు. దేవుడు అనుమతిస్తే ఖచ్చితంగా రేపు నుంచి డప్పు పెట్టుకుని స్తుతించి ఆరాధిస్తాం కొంతసేపు. దేవుడు ఇలా నడిపించబోతున్నాడేమో మరి. ఈ 2021లో డప్పుతో 2-3 పాటలు పాడదాం. రోజు కనీసం ఒక పాట ముందు ఆరాధన, మరి చివరి పాట ఒక ఆరాధన మనం పెట్టుకుందాం. ప్రతిరోజు దేవుని స్తుతించి ఆరాధిద్దాం. లైవ్లో ఉన్నారు కూడా ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తారు నాతో కదా. ప్రైజ్ లార్డ్. అదేవిధంగా ప్రతిరోజు లైవ్ స్పాన్సర్ చేయడానికి చాలామంది డబ్బులు అడుగుతుంటారు. నేను కూడా ప్రభుని అడిగాను, ప్రభువా నేను కూడా లైవ్ స్పాన్సర్కి ఏమైనా డబ్బులు అడగొచ్చాను. ప్రభు అన్నాడు, 17 సంవత్సరాలు నువ్వు ఎప్పుడు డబ్బులు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతావయ్యా? వద్దు, నువ్వు డబ్బులు అడగకు. కాకపోతే నీకు చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి లైవ్కు ఏర్పాటు చేసుకోవడానికి. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి. ఎలా అయితే చర్చ్లో నువ్వు ఒక దివ్య బలి పూజ 100 రూపాయలు ఇచ్చి ఒక దివ్య బలి పూజ ఏర్పాటు చేసుకుంటావో, అలా నువ్వు ఈ లైవ్లో ఒక 30 రూపాయలు, 30 రూపీస్, ఓన్లీ 30 రూపీస్, 30 రూపీస్ నువ్వు ప్రేయర్ సమర్పించుకోవచ్చు. యూ కెన్ ఆఫర్ అ ప్రేయర్ బై పేయింగ్ 30 రూపీస్. టుమారో ఐ విల్ గివ్ మై గూగుల్ పే నంబర్. దోస్ హూ వాంట్ టు ఆఫర్ ప్రేయర్స్ యూ కెన్ ఆఫర్ 30 రూపీస్. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఈ 30 రూపాయలు దేనికి? వై దిస్ 30 రూపీస్? ఐ విల్ గివ్ ద రీజన్. నేను కారణం చెప్తాను. 30 రూపాయలు ఏవైతే విజ్ఞాపన పంపిస్తారో, ఇంటెన్షన్ పంపిస్తారో, వాళ్ళ గురించి మా దగ్గర 2-3 సిస్టర్లు ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఈ 30 రూపాయలు ఆ పేద సిస్టర్లకి భోజనం ఖర్చుగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరన్నా లైవ్లో ఉన్నవారు ప్రేయర్ స్పాన్సర్ చేయాలనుకుంటే 30 రూపాయలు మీరు నాకు గూగుల్ పే చేస్తే మీ పేరు మీద ప్రార్థన పెట్టబడుతుంది. ఆ ప్రార్థన ప్రభునికి సమర్పించుకోవాలి. ఆ 30 రూపాయల్లో నీ గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సహోదరులు భోజనం చేస్తారు. 30 రూపాయలండి. ఈ జనరేషన్లో ఏమొస్తుంది? ఏమీ రాదు. చర్చ్ 100 రూపీస్ మాస్ పెట్టాలి. చర్చ్ రూల్ పెడతాం మనం, మాస్ నేను కూడా పెడుతుంటాం. కానీ ఇక్కడ 30 రూపీస్ ప్రేయర్ దేవునికి ప్రతిరోజు మీరు సమర్పించుకోవచ్చు. సో ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవారు ప్లీజ్ మీ ప్రేయర్స్ని ఆఫర్ చేయొచ్చు, ఈ లైవ్ని ఆఫర్ చేయొచ్చు. 30 రూపీస్కే ఎక్కువ, 30 రూపాయలు ఎక్కువ ఉంటే ఎక్కువ పంపించండి. ఈ మెసేజ్, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ప్రభులో మనం దీవింపబడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో at 5 o'clock. Praise the Lord. Hallelujah.